సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఏళ్ల తరబడి గ్రామంలో ఉన్న సమస్యలతో ప్రజలు విసిగి వేసారిపోయారు. ప్రభుత్వాలు మారినా కానీ వాళ్ల సమస్యలు తీరలేదు. ఎందరో అధికారులకు తమ గోడును వెల్లడించినా కానీ పట్టించుకోలేదు. అధికారంలోకి రాకముందు సమస్యలు తీరుస్తామని వాగ్దానాలు ఇవ్వడం, తీరా గెలిచాక ఒక్కరు కూడా ఇటువైపు నిక్కి కూడా చూడడం లేదు. దీంతో కాలనీ వాసులంతా కలిసి ఓ నిర్ణయానికి వచ్చారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం కాచావరం గ్రామం ఎస్సీ కాలనీ వాసులు గత 60 ఏళ్లుగా అనేక సమస్యలతో సతమతం అవుతున్నట్టు వెల్లడిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా తమ సమస్యలు తీర్చండి అంటూ అధికారులను, నాయకులకు విన్నవించినా కానీ పట్టించుకున్న నాదుడు కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో పోడు భూములకు పట్టాలిస్తామని, పక్కా ఇళ్లు నిర్మిస్తామని, పంట పొలాలకు సోలార్ ద్వారా నీటి సమస్యను తీరుస్తామని ఎంతో మంది నాయకులు హామీ ఇచ్చారు. కానీ ఒక్కరు కూడా అమలు చేయలేదన్నారు. తాత ముత్తాతల కాలం నుంచి కేవలం ఓట్ల సమయంలో మాత్రమే ఎస్సీ కాలనీ కనబడుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో గ్రామస్తులు ఏకతాటిపై వచ్చి ఓ నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే ఓట్ల కోసం కాలనీ ఏ పార్టీ వారు వచ్చినా సరే ముందు హామీలకు తగిన న్యాయం చేస్తామని లిఖితపూర్వకంగా రాసిస్తేనే 150 కుటుంబాలు కలిసి ఓట్లు వేస్తామని, లేదంటే ఓట్లు వేయమంటూ తెగేసి చెప్తున్నారు. కూనవరం మండలం కాచవరం గ్రామం. మా సమస్యలు ఏమిటంటే, మేము తాతల తండ్రుల కాడి నుంచి కూడా మా పోడు భూములు చేస్తున్నారు, కానీ ఆ పోడు భూముల యొక్క పంటలకు నీటి సదుపాయం లేదు. మేము దళితులమని వాళ్ళు ఇవ్వట్లేదు, లేకుంటే మాకు అవసరం లేదని మేము బతకడం ఇష్టం లేక ఇవ్వట్లేదు తెలియట్లేదు. కానీ ఏ ప్రభుత్వ నాయకుడు వచ్చినా కానీ మాకు ఇప్పటివరకు కూడా ఒక పట్టా అని, ఒక పక్కా ఇల్లు కానీ ఏ ప్రభుత్వం, ఏ అధికారులు వచ్చినా చెప్తున్నారు కానీ ఎవరు చేయట్లేదు. అలాగే అప్పుడప్పుడు నీటి సమస్యలు కూడా వస్తున్నాయి. పక్కా ఇల్లు అనేది ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. పక్కా ఇల్లు ఒకటి మా సమస్య. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి, పోడు భూములకు రైతు భరోసా కల్పించాలి. అలాగే నీటి సమస్యలు కూడా పట్టించుకొని ఎవరైనా అధికారులు వచ్చినప్పుడు వాటి సమస్యలను పరిష్కరించాలి. ఇవే మా సమస్యలని ఈ పూర్వకంగా తెలియజేసుకుంటున్నాం. రాజకీయ నాయకులు ఎవరైనా వస్తే, ఏ పార్టీ నాయకులు వచ్చినా గానీ మాకు ఇది చేస్తాం, అది చేస్తాం అని చెప్తున్నారు తప్ప ఎవరు చేయట్లేదు. కాబట్టి ఈసారి ఏ నాయకులు వచ్చినా గానీ వారు రాతపూర్వకంగా ఇచ్చి, వాళ్ళు సంతకాలు పెట్టి, మేము రేపటి రోజున మా ప్రభుత్వం వస్తే ఇది చేస్తాం అని చెప్పి వాళ్ళ హామీ ఇస్తేనే ఏ నాయకుడికైనా ఓటేయడం జరుగుతుంది. లేకుంటే గ్రామస్తుల్లో ఒక్కరు కూడా ఎవరికి ఓటేయరు, అందరూ కూడా ఉపసంహరించుకుంటున్నారని ఈ మీడియా విధంగా తెలియజేసుకుంటున్నారు. తమ సమస్యలపై కాలనీలో ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో అయినా కాచవరం ఎస్సీ కాలనీ వాసుల సమస్యలు తీర్తాయో చూడాలి. మా సమస్యలు పరిష్కరిస్తే ఓటేస్తాం.